వాక్ స్వాతంత్ర హక్కుని పోలీసులు గుర్తించకపోతే ఎట్లా అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అయింది. పోలీసులు కనీసం ఎప్పటికైనా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను అర్థం చేసుకోండి అంటూ సుప్రీంకోర్టు ఎతో పలికింది. రెచ్చగొట్టే పాటను షేర్ చేశారన్న ఆరోపణతో నమోదైన కేసుని కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడి దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పును సోమవారం జస్టిస్ అభయ్ అశోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో ప్రతాప్ గడి పాల్గొన్నారు. అనంతరం ఓ పాటతో కూడిన వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతాలో షేర్ చేశారు. ఆ పాట ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ జనవరి 3న పోలీసులు కేసు నమోదు చేస్తే దాన్ని కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అది పాట మాత్రమేనని, అహింసను ప్రోత్సహించేలా ఉందని, అనువాదంలో కొంత సమస్య ఏర్పడి ఉండొచ్చని జస్టిస్ అభయ్ అశోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వివరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. తీర్పు రిజర్వ్లో ఉంచింది.